హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈ వీడియో అయితే ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మస్తు యూజ్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడు. ఈ వీడియోలో ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యే ముందు ఏమేమి కొనుక్కోవాలి అవన్నిటి గురించి డిస్కస్ చేసిన. సో స్కిప్ చేయకుండా చూడు వీడియో, ఓకే? అఫ్ కోర్స్ మస్తు లిస్ట్ ఉంటుంది మనకి ఇంజనీరింగ్ కాలేజ్లోకి ఏమేమి తీసుకోవాలి, ఏం తీసుకోకూడదని. బట్ ఇందులో కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ చెప్తాం మీకు. అంటే ఇవి మాత్రం పక్కా పెట్టుకోండి మీరు, మళ్ళీ లేకపోతే కష్టమవుతుంది ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత. అందులో ఫస్ట్ వచ్చేసి క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ అంటే ఇంకా ఇప్పుడు మీరు అనుకోవచ్చు క్యాలిక్యులేటర్ ఏంది, అసలు క్యాలిక్యులేటర్ మనం ఇంటర్మీడియట్ వరకు సరిగ్గా వాడిందే లేదు, అసలు క్యాలిక్యులేటర్ ఎందుకు అనుకోవచ్చు. బట్ చెప్తున్నా కదా, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంజనీరింగ్లో, అక్కడ ఎట్లా అంటే క్యాలిక్యులేటర్ లేకుండా మీరు ఏం చేయరు ఆ సబ్జెక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెకానికల్ చేసిన, మెకానికల్లో కొన్ని సబ్జెక్ట్స్లో క్యాలిక్యులేటర్ తీసుకోకపోతే ప్రొఫెసర్ అసలు క్లాస్లో అలౌ చేసేటోడే కాదు. ఇన్ఫ్యాక్ట్ అటెండెన్స్ కూడా ఇచ్చేటోడు కాదు, తెలుసా? అట్లా ఉంటుండే. సో క్యాలిక్యులేటర్ చాలా నెససరీ. క్లాసెస్కిగా తీసుకోండి, లేదంటే ఎగ్జామ్స్ తీసుకోండి. సో పక్కా అదైతే ముందు కొనుక్కొని పెట్టుకొని పోయా, లేదంటే అటెండెన్స్ మీకు తెలియదు ఇప్పుడు, కానీ ఇంజనీరింగ్లో అటెండెన్స్ మస్ట్ ఇంపార్టెంట్. బిస్కెట్ అవుతుంది మీకు ఒకవేళ క్యాలిక్యులేటర్ తీసుకోకపోతే. అయితే ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఏ క్యాలిక్యులేటర్ తీసుకోవాలో అని, I would highly suggest you to buy Casio ClassWiz FX991CW. ఈ క్యాలిక్యులేటర్ నేను కూడా యూజ్ చేస్తున్నా, ఇప్పుడు కూడా నా ఎంబీఏలో యూజ్ చేస్తున్నా. సూపర్ క్యాలిక్యులేటర్. క్యాషియో బ్రాండ్ గురించి మీకు తెలిసిందే, సూపర్ ఉంటుంది. అయితే స్పెసిఫికలీ ఈ క్యాలిక్యులేటరే నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే, నేను మీకు కొన్ని ఫీచర్స్ చెప్తాను ఈ క్యాలిక్యులేటర్లో, మీకు కూడా అనిపిస్తుంది అరే క్యాలిక్యులేటర్లో ఇవి కూడా ఉంటాయా అని. సో ఫస్ట్ వచ్చేసి భయ్య, ఈ క్యాలిక్యులేటర్లో యాప్స్ ఉంటాయి. ఇది మొబైల్ ఫోన్ కాదు, క్యాలిక్యులేటర్లోనే యాప్స్, ఓకే? సో బేసికలీ క్యాలిక్యులేటర్లో డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. సో ఈ క్యాలిక్యులేటర్లో ఏంటంటే, ఒకటి ఇది క్యాలిక్యులేటరే కాదు, ఒక స్ప్రెడ్షీట్. మీకు స్ప్రెడ్షీట్ ఐడియా లేకపోతే బేసికలీ ఎక్సెల్ ఉంటుంది కదా, ఎక్సెల్ వాడుంటారు మీరు. ఈ క్యాలిక్యులేటర్లో ఎక్సెల్ లాంటి ఫీచర్ ఉంటుంది. అక్కడ మీరు ఎట్లా అంటే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి డిఫరెంట్ స్టాటిస్టికల్ టెస్ట్ చేయొచ్చు. మీన్ కనుక్కోవచ్చు, వేరియన్స్ కనుక్కోవచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవచ్చు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్స్, మీకు చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో యూజ్ అవుతాయి. అది ఫస్ట్ ఇంపార్టెంట్. నాకైతే చాలా యూజ్ అవుతుంది నా ఎంబీఏలో, ఓకే? ఇంజనీరింగ్లో కూడా మస్తు యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంజనీరింగ్లో ఏంటంటే ఇట్లా హై ఆర్డర్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఉంటాయి. మీరు మన ఇంటర్మీడియట్లో మ్యాట్రిసెస్లో చేసి ఉంటారు కదా, మ్యాట్రిసెస్లో మనకి 2 డిగ్రీ ఈక్వేషన్ అంటే 2 వేరియబుల్ ఈక్వేషన్స్, 3 వేరియబుల్ ఈక్వేషన్స్ ఉంటాయి మనకి. అట్లా మీరు ఇంజనీరింగ్ పోతే 4 వేరియబుల్, 5 వేరియబుల్, 6 వేరియబుల్ ఈక్వేషన్స్ కూడా వస్తాయి, మీకు భయపడకండి, ఓకే? సో అలాంటి వాటి సొల్యూషన్ తీసుకొని రావాలంటే అఫ్ కోర్స్ మీరు డైరెక్ట్గా అయితే చేయలేరు, దానికి క్యాలిక్యులేటర్ కావాల్సిందే. మన ఈ పర్టికులర్ క్యాలిక్యులేటర్లో అయితే మీరు ఏ హయ్యర్ ఆర్డర్ సైమల్టేనియస్ ఈక్వేషన్ ఇచ్చినా కూడా ఓకే ఈజీగా అవలీలగా సాల్వ్ చేసి మీకు ఆన్సర్ ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవి మీకు ఎగ్జామ్స్లో కూడా అలౌ చేస్తారు. అండ్ దీని మనం వాడే ఏదైతే ఉంటుందో అంటే వాడే విధానం కూడా ఆ ఇంటర్ఫేస్ చూసుకున్నా చాలా సింపుల్ ఉంటుంది. వెరీ ఈజీ టు యూజ్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. అది సెకండ్. నా ఫేవరెట్ ఫీచర్ ఏంటంటే, ఈ పర్టికులర్ క్యాలిక్యులేటర్లో నువ్వు ఒకవేళ ఏమైనా ఈక్వేషన్ ఇచ్చినావు అనుకో, కొన్నిసార్లు ఏంటంటే మనం ఆ ఈక్వేషన్ చూసి ఆ ఈక్వేషన్ అనలైజ్ చేయాలంటే అనే దాని గ్రాఫ్ ఎట్లుంటుంది దాన్ని బట్టి కొంచెం ఐడియా వస్తుంది కదా. సో కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు దాని గ్రాఫ్. ఇప్పుడు x+y=1 అంటే ఆ సరేరా బై ఒక స్ట్రైట్ లైన్ అని ఐడియా ఉంటుంది. కానీ ఒక కాంప్లికేటెడ్ ఈక్వేషన్ తీసుకుంటే దాని గ్రాఫ్ ఎట్లుంటుందో కొంతమందికి ఐడియా రాకపోవచ్చు కదా. సో అక్కడ కూడా మీకు ఈ క్యాలిక్యులేటర్ యూజ్ అవుతుంది. మీరు సింపుల్గా ఏదన్నా ఈక్వేషన్ దీనిలోకి క్యాలిక్యులేటర్లో మీరు ఎంటర్ చేసి ఇది క్లిక్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ వచ్చేస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేయగానే డైరెక్ట్గా మీకు ఆ పర్టికులర్ మీరు ఏదైతే ఈక్వేషన్ ఇచ్చిండ్రో దాని గ్రాఫ్ మీకు కనిపిస్తుంది. సో మస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇదైతే, నాకు ఫేవరెట్ ఫీచర్. వేరే ఏ క్యాలిక్యులేటర్లో చూడలేదు, నేను ఇప్పటికీ యూజ్ చేస్తుంటా ఈ ఫీచర్. నా ఎంబీఏ క్లాసెస్లో ఎప్పుడైనా కొన్ని దగ్గర ఈక్వేషన్స్ దీని గ్రాఫ్ చూసి కొంచెం అనలైజ్ చేద్దాం అనిపిస్తే డెఫినెట్గా ఈ పర్టికులర్ ఫీచర్ అయితే చాలా యూజ్ చేస్తూ ఉంటా. ఇంజనీరింగ్లో అయితే చెప్పక్కర్లేదు, లెక్కలేని అన్నిసార్లు యూజ్ చేసి ఉంటాను నేనైతే, ఓకే? సో అందుకే చెప్తున్నాను, ఐ వుడ్ హైలీ సజెస్ట్ క్యాలిక్యులేటర్ తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా
ఈ క్యాలిక్యులేటర్ తీసుకోండి. ఇది నేను వాడుతున్నా కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో లింక్ అటాచ్ చేసి పెడతాం, అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు కొనేసుకోవచ్చు. సో అదనమాట ఫస్ట్. ఓకే, సెకండ్ వచ్చేసి మొబైల్ ఫోన్స్. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కొంచెం ఇది మీకు కొన్ని నచ్చకపోవచ్చు, బట్ నేను చెప్పేస్తాను, మొబైల్ ఫోన్స్ మీద ఎక్కువ ఖర్చు చేయకండి భయ్య. ఎందుకంటే సింపుల్, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మీరు 15,000 20,000 లోపల కూడా సూపర్ వస్తున్నాయి మొబైల్ ఫోన్స్. ఓకే, ఎంఐ, రెడ్మీ, లేదంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి. ఇన్ఫ్యాక్ట్ శాంసంగ్ కూడా 15,000 20,000లో మంచి మంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. సో అండ్ ఆ ఫోన్లు ఏంటంటే ఇప్పుడు బీటెక్లో మనకు పెద్దగా ఫోన్తో పని ఉండదు. యాక్చువల్గా చెప్తే, రియాలిటీగా చెప్తే, మీరు ఈ గేమ్లు అవన్నీ పక్కన పెడితే. ఓకే, అండ్ ఇంకోటి, బడ్జెట్ ఒకవేళ లేదు, బడ్జెట్ టైట్ ఉంది అంటే మాత్రం 15,000-20,000 మ్యాక్స్, అసలు 20,000 కూడా నేను స్ట్రెచ్ చేసి చెప్తున్నా మీకు, మ్యాక్స్ 15,000లో మంచి ఫోన్ వస్తుంది, తీసేసుకోండి. ఊరికే పేరెంట్స్ని మీరు సతాయించకండి, పేరెంట్స్ కష్టపెట్టకండి. ఊరికే నాకు 50,000 ఫోన్ కావాలి, ₹1,00,000 ఫోన్లు కావాలి, ఏం ఉండదురా అయ్యా, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు ఆ 15,000 ఫోన్కి 50,000 ఫోన్కి. కోర్స్ కెమెరాలు బాగుంటాయి, వేరే బాగుంటాయి, కానీ మీకు యూస్ లేదు కదా అది. అందుకే చెప్పిన, బడ్జెట్ టైట్ ఉంటే మాత్రం 15,000 మ్యాక్స్ తీసుకోండి. మీరు కావాలంటే ఫైనల్ ఇయర్ తర్వాత ప్లేస్మెంట్ కొట్టు గట్టిగా, ఆ తర్వాత తీసుకో. బట్ ఇప్పుడైతే 15,000 ఫోన్లో ఈజీగా మీకు కావాల్సినవన్నీ నడుస్తాయి అందులో. ఓకే, బట్ ఒకవేళ మీకు సరే బడ్జెట్ టైట్ అంతా ఏం లేదు, అండ్ నాకు కొంచెం ఇట్లా కాంటెంట్ క్రియేషన్, వీడియో ఎడిటింగ్, లేదంటే ఇట్లా వీడియోస్ తీయడం, వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, ఇన్ దాట్ కేస్ ఒక 50,000-60,000 వరకు పెట్టుకోవచ్చు. అందులో మంచి మంచి ఫోన్స్ ఉంటాయి. OnePlus బాగుంటుంది, సామ్సంగ్ బాగుంటుంది. అందులో ఐఫోన్ అంటే ఇంకా అసలు ఇంకా మీకు బడ్జెట్ లిమిటే లేదు. అంటే అసలు మా ఇంట్లో ప్రాబ్లం లేదు రా భయ్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏం లేవు అనుకుంటే ఇంకా మీ ఇష్టం భయ్య. అది ఇంకా మీ 1,00,000 పెట్టండి, 2,00,000 పెట్టండి, అది మీ చేతిలో ఉంటుంది. బట్ మీకు అంటే నేనైతే స్పెసిఫికలీ మిడిల్ క్లాస్ వాళ్ళని మైండ్లో టార్గెట్ పెట్టుకొని చేస్తున్నా ఈ వీడియో. సో ఒకవేళ ఇంట్లో బడ్జెట్ లేదు ఎక్కువ అనుకుంటే మాత్రం 15,000 లోపల రెస్ట్రిక్ట్ చేసుకోండి మొబైల్ ఫోన్కి. ట్రస్ట్ మీ, చాలా మంచి ఫోన్లు వస్తాయి అందులో. ఓకే, ఒక్కసారి మీరు అమెజానో లేదంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోయి 15,000 బిలో ఫోన్స్ కొట్టండి. మీకు చెప్తున్నా కదా, రెడ్మీ, ఎంఐ, ఇంకా సామ్సంగ్ ఫోన్లు చాలా బాగుంటాయి అందులో. సో ట్రస్ట్ మీ, అవి తీసేసుకోండి. లేదు నాకు కొంచెం వీడియో ఎడిటింగ్ అవన్నీ కావాలని చెప్పినా కదా, ఒక 30,000-40,000 వరకు బడ్జెట్ పెట్టుకొని అందులో తీసుకోండి. కావాలంటే OnePlus వస్తుంది, అక్కడ సామ్సంగ్ కూడా వస్తుంది, అవి ఫోన్స్ బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్స్. అయితే కాంప్రమైజ్ అవ్వకండి ల్యాప్టాప్స్లో. ఇందాక చెప్పిన మొబైల్ ఫోన్స్ ఉంది కదా, మొబైల్ ఫోన్స్లో సేవ్ చేసిన మనీ ల్యాప్టాప్స్లో కావాలంటే కొంచెం ఖర్చు పెట్టండి ఇక్కడ. ఎందుకంటే ల్యాప్టాప్ మీకు చాలా యూజ్ అవుతుంది బీటెక్లో, కోడింగ్ కన్నా, లేదంటే ప్రాజెక్ట్స్కి, పవర్ పాయింట్స్కి, ఎక్సెల్కి, మీ ల్యాప్టాప్ చాలా యూజ్ అవుతుంది మీకు. సో డెఫినెట్లీ ల్యాప్టాప్లో కొంచెం కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ల్యాప్టాప్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఒక మినిమం ఒక 4-5 ఇయర్స్ వస్తుంది మీకు. సో ఐ వుడ్ సజెస్ట్ మినిమం i5 తీసుకోండి. కంపెనీ మీ ఇష్టం. ఓకే, నేను చెప్తా, కావాలంటే కంపెనీ నేను వాడే కొన్ని బ్రాండ్స్ కూడా చెప్తాను, నాకు నచ్చిన కొన్ని బ్రాండ్స్ పర్సనలీ. ఓకే, బట్ మినిమం i5 తీసుకోండి, i3 తీసుకోకండి. ఎందుకంటే ఒక 2-3 ఇయర్స్లో చాలా స్లో అయిపోతుంది అది. i5 తీసుకుంటే మాత్రం మీకు లాంగ్ రన్ వస్తుంది అనమాట. అండ్ పర్సనలీ నేను కొన్ని బ్రాండ్స్ లైక్ డెల్ వాడినాం, అండ్ ఆల్సో ఇప్పుడు ప్రజెంట్ లెనోవో వాడుతున్నా. రెండు బాగానే అనిపించినాయి నాకు, బట్ లెనోవో నాకు ఇంకా బాగా అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఇది మారుతూ ఉండొచ్చు, ఒక ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ మారుతూ ఉండొచ్చు. బట్ నాకైతే లెనోవో మంచిగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ల్యాప్టాప్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వాడుతున్నాం, ఎలాంటి ప్రాబ్లం రాలేదు మధ్యలో. సో ఐ వుడ్ సజెస్ట్ లెనోవో, బట్ అగైన్ డిపెండ్స్. బట్ చెప్తున్నా కదా, మినిమం i5 తీసుకోండి. అండ్ మీకు స్క్రీన్ పైన కొన్ని ల్యాప్టాప్స్ బ్రాండ్స్ అటాచ్ చేసి పెడుతున్నా. ఈ బ్రాండ్స్ నుంచి ఏది తీసుకున్నా కూడా డెఫినెట్గా సర్వీస్ అండ్ దానికి సంబంధించిన ఫీచర్స్ కూడా అన్నీ బాగానే ఉంటాయి. సో డెఫినెట్లీ యూ కెన్ ట్రై అవుట్ ఎనీ ఆఫ్ దిస్ బ్రాండ్స్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్తున్నారు, హాస్టల్కి వెళ్తున్నారు కాబట్టి హాస్టల్లో కొన్ని ఉండడం చాలా ఇంపార్టెంట్ భయ్య. ఓకే, ఎందుకంటే ఆబ్వియస్లీ హాస్టల్ రూమ్ అండ్ ఇది ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉండదు, అక్కడ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. అక్కడ ఒక ట్రంక్ పెట్టే ఒక బెడ్ మనకు సంబంధించింది, అండ్ ఏదో కొన్ని బట్టలు ఉంటాయి అంతే, మిగతా ఏం తీసుకోలేము కదా. కానీ ఇక్కడ అట్లా ఉండదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇంజనీరింగ్లో, రైట్? సో ఇక్కడ ఐ వుడ్ సజెస్ట్ యూ గైస్, ఫస్ట్ అయితే ఒక మంచి బెడ్ కొనుక్కోండి. వాడు ఇస్తాడు బెడ్ కాలేజ్ వాడు,
బట్ అంత మంచిగా ఉండదు. ట్రస్ట్ మీ, నేను ఇది ఫేస్ చేసిన. ఓకే, అంత మంచిగా ఉండదు అది. నేనే సజెస్ట్ చేస్తా అంటే మీరు వెళ్ళిన కాలేజ్ ఎక్కడ ఉంటుందో దగ్గరలో ఖచ్చితంగా మీకు ఆ బెడ్కి సంబంధించిన షాప్ అయితే కనిపిస్తే తీసేసుకోండి. ఎందుకంటే మీరు 4 years ఉండాలి భయ్యా, కొంచెం కంఫర్టబుల్ ఉండాలి కదా. క్లాసులు అన్నీ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి పడుకుంటే అయ్యా నిద్ర వచ్చేసాను వెంటనే, రైట్? సో అందుకే మీరు బెడ్ కావాలంటే తీసుకోండి, ఐ వుడ్ సజెస్ట్ దాట్. ఓకే, అండ్ దాంతోపాటు మస్కిటో నెట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా కదా, మామూలుగా ఉండవు దోమలు. అది ప్లేస్తో సంబంధం లేదు, ఆ కాలేజ్ ఏ కాలేజ్ అయినా ఒకటే స్టోరీ. సో మస్కిటో నెట్ అయితే ఒకటి కొనుక్కోండి. మోస్ట్ ప్రాబబ్లీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోతే మాత్రం మస్కిటో నెట్ అయితే కొనుక్కోండి. అండ్ దాంతోపాటు ఇక్కడ నేను స్క్రీన్ పైన ఈ లిస్ట్ ఆఫ్ థింగ్స్ అటాచ్ చేసి అయితే పెట్టినాం. ఓకే, ఈ లిస్ట్ ఫాలో అయిపోండి. ఈ లిస్ట్లో నేను మెన్షన్ చేసిన, అంటే నేను నా ఎక్స్పీరియన్స్ నుంచి ఏవైతే ఆ 4 ఏళ్లలో ఏవైతే వాడినానో, ఏవైతే నాకు చాలా యూజ్ అనిపించిందో, ఓకే, అవన్నీ మెన్షన్ చేసి పెట్టిన. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మన ఇది ఎక్స్టెండెడ్ వైర్ చార్జర్స్ అవన్నీ ఉంటాయి కదా, వైర్ది మనకు సంబంధించిన స్విచ్ బోర్డ్. ఓకే, అదైతే పక్కా ఉండాల్సిందే మీకు. ఎందుకంటే ఆడిచ్చిన రూమ్లో ఇచ్చిన స్విచ్ బోర్డ్స్ ఎడవనికి వస్తే ఎడ సరిపోతాయి మనకి అటు ఒక ల్యాప్టాప్, ఒక ఫోన్, అండ్ దాంతోపాటు చాలా ఉంటాయి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఐ వుడ్ సజెస్ట్ దాట్ యాజ్ వెల్. సో అట్లా ఇవన్నీ సజెస్ట్ చేసిన మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న లిస్ట్. సో ఐ వుడ్ సజెస్ట్ ఇవైతే ఎసెన్షియల్ థింగ్స్. సో ఇవైతే పక్కా కొనుక్కొని వెళ్ళండి ఇంజనీరింగ్ కాలేజ్కి, ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఐ గెస్ దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం వీడియోస్ వస్తూనే ఉన్నాయి, రీల్స్ షార్ట్స్ వస్తూనే ఉన్నాయి, కానీ ఇట్లా లాంగ్ ఫార్మాట్ వీడియోస్ తగ్గించేసినాం. లైక్ గుర్తు కూడా లేదు లాస్ట్ టైం ఏ వీడియో వచ్చిందో అని కూడా. బట్ ఐ ట్రై టు మేక్ ష్యూర్ దాట్ నెక్స్ట్ ఈసారి నుంచి కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాం లాంగ్ ఫామ్ వీడియోస్ మీకోసం, మీకు యూజ్ అయ్యే కంటెంట్తో వస్తూ ఉంటాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. కలుద్దాం మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. లేదంటే అన్న ఈ స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో దీని మీద వీడియో చేయని మీరు ఒకవేళ అనుకుంటే మాత్రం జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేను దాని మీద పక్క ఒక వీడియో చేస్తాను. ఓకే, సో టిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ గైస్, బాయ్. కాలేజీ ఏజ్లోన గుంపు కట్టి గోల పెట్టి ఫ్రీడమ్ అంతా నీదేరా, జంపు కట్టి తుర్రు మంటు దారి పట్టి సినిమా